శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 23 ఫిబ్రవరి నుండి మార్చి 1వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనే చూద్దాం. మంగళవారి గంటల పంచాంగాన్ని అనుసరించి ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందు మంగళవారి గంటల పంచాంగంలో గత సంవత్సరంలో వచ్చేటప్పటికి ముఖ్యంగా రాయబడినటువంటి నిజంగా జరిగినటువంటి కొన్ని విషయాల్లో ఆంధ్రప్రదేశ్లో యొక్క రాజకీయ మార్పు ఏదైతే జరిగిందో దాని గురించి నిర్మోహమాటంగా రాయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే గెలవడం జరుగుతుందో ఆ విషయాన్ని కూడా ముందుగానే రాయడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్నటువంటి యుద్ధం మరియు అదేవిధంగా క్రోధినామ సంవత్సరంలో ఏదైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరియు అదేవిధంగా గాజాలో జరుగుతున్నటువంటి యుద్ధం అనేది అనివార్యం అని చెప్పి రాయడం జరిగింది. ఈ యొక్క మన పూర్వీకులు అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని మనకి ప్రసాదించడం జరిగింది. వాటిని అనుసరించి రాయడమే జరిగింది. కానీ నా యొక్క గొప్పతనం అంటే ఏమీ లేదు. ఏవైతే తప్పులు జరిగాయో అది నా పూర్తిగా నా యొక్క పరిజ్ఞాన లోపంగా నేను పరిగణించడం జరుగుతుంది. శాస్త్రాన్ని తప్పు ఆపాదించాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ యొక్క వారం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందని తెలుసుకునే ముందుగా గ్రహస్థితి ఈ యొక్క వారం గమనించినట్లయితే రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతువు కన్యలో, గురువు వచ్చేటప్పటికి మనకు తన యొక్క సంచారం వృషభంలో కొనసాగుతుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే కుజస్తంభన అనేది ఈ వారంలో మిథునంలోనే కొనసాగుతున్నాడు. వాటితో పాటు బుధుడు కలవడం అనేది ఈ యొక్క నెలలో 27వ తారీఖున బుధుడితో రవి బుధుడు శని యొక్క కలయిక అన్నమాట. ఈ యొక్క కలయిక రాబోతున్నటువంటి రోజుల్లో మార్చి 30వ తారీఖే షష్టగ్రహ కూటమి అనేది జరగబోతున్నది. వీటితో పాటు శుక్రుడి యొక్క కలయిక రాహుతో కలవడం జరిగింది. ఇటువంటి స్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి చంద్రమను అనుసరించి గోచర రీత్యా ఎలా ఉండబోతుందని చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొన్ని కష్టసాధ్యమైనటువంటి పనులు మీ మీద మోపి మీతో పని చేయించడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది మానసికమైనటువంటి చింతక గల కారకంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా డబ్బు సంపాదించగలుగుతారు. కానీ అది ఏదో విధంగా దుర్వ్యయానికి కారకంగా ఉంటుంది. ఆ యొక్క దుబారా ఖర్చుని నియంత్రించుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు ఆరంభించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. మానసిక చింత అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఒంటరిగా ఉన్నాను, నాకంటూ నేను పంచుకోవడానికి మనసులో ఉన్నటువంటి విషయాల్ని పంచుకోవడానికి ఎక్కువగా దగ్గరగా ఉన్నటువంటి వారు లేరు అని చెప్పి భావించడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది. మెడిటేషన్ మీద ఎక్కువగా యోగా మీద మానసిక దృష్టి సారిస్తూ ఉంటారు. ఇలా చేస్తే నాకు మానసిక సంతృప్తి పొందగలుగుతాను, యోగా నేర్చుకోవాలి మరియు అదేవిధంగా మెడిటేషన్ నేర్చుకోవాలని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఫైనాన్షియల్ రొటేషన్ ఉన్నప్పటికీ సుఖమైన నిద్ర, సుఖమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు. సమయానికి రావాల్సినటువంటి తిండి అంటే మానసికమైనటువంటి ప్రశాంతత అనేది ఉన్నప్పటికీ ఏదో ఒక ఆలోచన గురించి ఆలోచిస్తూ సమయాన్ని ముందు జరుగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి మనస్పర్ధలను ముఖ్యంగా తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయగలుగుతారు. మరియు అదేవిధంగా దుబారా ఖర్చు గురించి జాగ్రత్తగా ఉండాలని చెప్పి కుటుంబీకులు ఎవరైతే ఉంటారో వారిని పిలిచి క్లియర్గా చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఈ వారం సానుకూలంగా ఉంటుంది. చేసేటువంటి పనుల్లో మీ యొక్క కష్టం మీకు కష్టమే, కష్టాన్ని కష్టే ఫలి అనే విధంగా కష్టం మీదే ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకుంటారు. ఆ విధంగానే పని చేయగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో కొంచెం మిశ్రమం కష్టపడి ప్రయత్నం చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. వారాంతంలో కొంచెం సానుకూలపడే విధంగా ఉంది. మరియు వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో రొటేషన్ అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చు కూడా దాని తగిన విధంగానే ఉంటుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా ఖర్చు విషయంలోనూ, బంధు సంబంధితమైన విషయాల్లోనూ, స్నేహితుల సంబంధితమైన విషయాల్లోనూ, డబ్బులు ఇచ్చే సమయంలోనూ, వేరే వారికి అప్పు ఇచ్చే విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. డబ్బు ఇచ్చేటప్పుడు మీ చేయి పైన ఉండటం, డబ్బు తీసుకోవలసినటువంటి సమయంలో మీ చేయి కింద ఉండటం అర్థం కానటువంటి విషయంగా గోచరిస్తూ ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి
భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లోనూ రాజకీయ ప్రతికూలతలు కొంచెం కష్టానికి గురి చేసే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి వ్యాపారంలో రొటేషన్లో బుధుడి యొక్క అనుకూలత యోగించే విధంగా ఉంది. నూతన గృహ కొనుగోలు, వాహన కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లో ఎక్కువగా ప్రయత్నాలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. మీ యొక్క బడ్జెట్లో వచ్చేటువంటి గృహాల గురించి వెతుకులాట మీద ఎక్కువగా ఉంటారు. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు. ఆరోగ్యపరంగా ఈ యొక్క హోమియోపతి కన్నా అలోపతి కన్నా ఈ ఆయుర్వేదం చాలా బెటర్ అని చెప్పి వేరే వారి సలహాలు ఎక్కువగా వింటూ ఉంటారు. వాటి మీద ఎక్కువగా ఇంటర్నెట్లో సెర్చ్ చేయటం, ఆరంభించడం, వాటి గురించి ఎక్కువగా తెలుసుకోవాలి అని చెప్పి ప్రయత్నాలు ఆరంభిస్తూ ఉంటారు. ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి శివరాత్రి రోజున ముఖ్యంగా వచ్చినప్పటికీ లింగోద్భవ సమయంలో చేసేటువంటి అభిషేకంలో ఫలోదకాలతో, అంటే అన్ని పళ్ళు ఏవైతే ఉన్నాయో మనకు అరటిపళ్ళు మరియు అదేవిధంగా ద్రాక్ష, నారింజ, బత్తాయి ఇలాంటివి ఏవైతే పళ్ళు ఉన్నాయో, మామిడి ఇలాంటి పళ్ళు అన్నీ కలిపితే ఫలోదకం అవుతుంది. ఇటువంటి ఫలోదకం ఏదైతే ఉందో ఈ ఫలోదకంతో చేసినటువంటి రసాలు ఏవైతే ఉంటాయో ఆ రసాలతో శివాభిషేకం చేసుకుంటే మరియు అదేవిధంగా బిల్వపత్రాలనే శివుడికి సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతత, ఉద్యోగపరంగా వ్యాపార అభివృద్ధి కూడా పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.